హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం కొబ్బరి దోశ పోసుకుంటామండి. కోకోనట్ దోశ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి? ఓకే. ముందుగా కొబ్బరి తీసుకొని ఇప్పుడు ఈ నల్లగుండేదంతా పీల్ చేసుకున్నానండి పీలర్తో. మీ ఇష్టం, ఒకవేళ అట్లా వేసుకున్నా కానీ వేసుకోవచ్చు, కానీ మనకు దోశ కొంచెం వైట్గా కనపడాలని అట్లా చేశాను. మెంతులు, ఒక స్పూన్ మెంతులు వచ్చేసి ఒక 3 గంటల ముందే ఇట్లా వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. మిక్సీ జార్లోకి వేసుకుంటాం. ఇప్పుడు కొబ్బరి కానీ 1 కప్పు కొబ్బరి వేసేసుకుంటాం. ఇప్పుడు అన్నం 1 కప్పు అన్నం తీసుకున్నానండి, ఉడికించుకున్న అన్నాన్ని మిక్సీ జార్లో వేసేసుకున్నాం. ఇప్పుడు బియ్యం అండి, ఇవి రేషన్ బియ్యము, పచ్చి బియ్యం. వీటిని బాగా వాష్ చేసుకొని ఒక 3 అవర్స్ ఇట్లనే నానబెట్టుకున్నానండి. ఇవి కొంచెం కొంచెం వేసి మిక్సీ జార్లోకి 2 కప్పులు బియ్యం అండి. 1 కప్పు కొబ్బరికి 1 కప్పు అన్నానికి 2 కప్పులు బియ్యం వేసుకున్నా. ఇవి వేసి మంచిగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటాం వాటర్ వేసుకొని. బాగా ఇట్లా స్మూత్గా ఇట్లా చేసుకోవాలండి. ఇదంతా 2-3 సార్లకి వేసుకొని కొద్ది కొద్దిగా ఇట్లా గ్రైండ్ చేసి ఇట్లా పోసి పెట్టుకుంటాం ఒక పెద్ద గిన్నెలో. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు బాగా చేత్తో కలుపుకోవాలి. ఇది కంపల్సరీ చేత్తో కలిపి పెడితేనే అది పులుస్తుందండి. బాగా పులవాలి పిండి, దానికి చేత్తోనే ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని రాత్రి అంతా ఉనిందండి, ఒక 10-11 గంటలు ఉనింది. ఇప్పుడు పొద్దునకి చూడండి ఎంత బాగా పులిచి సాఫ్ట్గా ఉంది చూడండి. బొస బొసాని ఉందండి పిండి బాగా. ఇప్పుడు చట్నీ చేసుకుంటాము. పెనం పెట్టుకొని పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఒక 4 తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 4, వెల్లుల్లిపాయలు 4 తీసి మంచిగా ఇట్లా ఫ్రై చేసుకొని, పుట్నాలు ఒక 1/2 కప్పు పుట్నాలు వేసుకున్నానండి. ఇవి కానీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అవ్వకూడదు. ఒక 2 మినిట్స్ ఇంకా స్టవ్ బంద్ చేసేసి ఇట్లా ఫ్రై చేసుకొని ఇట్లా జార్లోకి వేసేసుకుంటాము. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి తీసుకున్నానండి, అది కానీ వేసేసుకుంటాం. 1/2 కప్పు పుట్నాలకి 1 కప్పు కొబ్బరి, చాలా టేస్ట్ వస్తుంది. సాల్ట్ వేసుకున్నామండి. వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం. పోపు పెట్టుకుంటామండి చట్నీకి. నూనె పెనం పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర చట్నీ గిన్నెలోకి వేసుకుంటాం. ఇప్పుడు పోపు పెట్టుకుంటాము. ఇప్పుడు మన పిండిలోకి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుంటామండి, ఇడ్లీ సోడా కొద్దిగా వేసి ఆ నీళ్ళు కొద్దిగా వేసినామంటే మంచిగా బాగా కలుస్తుంది పిండిలోకి, కానీ యాక్టివేట్ అవుతుంది వాటర్ వేయడం వల్ల. మంచిగా ఇట్లా కలుపుకోవాలి. మన కోకోనట్ దోశకి పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పెనం పెట్టుకున్నాము. పెనంలోకి ఒక్కొక్కటిగా వేసుకుంటాం. దీనికి ఆయిల్ ఏం అవసరం ఉండదండి. ఇట్లా వేసిన వెంటనే మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా హోల్స్ వచ్చాయి. ఇవి ఎన్ని హోల్స్ వస్తే అంత టేస్ట్ వస్తుందండి దోశ. ఇది అప్పము అని కూడా అంటారండి కేరళ సైడ్లో. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా హోల్స్ వచ్చి ఎంత సాఫ్ట్గా వచ్చిందండి దోశ. కానీ ఇంకొకటి వేసుకుంటాం. మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మూత పెడితే ఆవిరి ఆ దోశలోకి దిగి మంచిగా ఒలుసు వస్తాయి, మంచిగా ఉడుకుతుంది, పైన ఎండిపోయినట్టు ఉండదండి ఇట్లా మూత పెట్టుకున్నామంటే. చూడండి ఒక 2 మినిట్స్ కూడా పట్టదండి, అంత ఈజీగా దోశలు రెడీ అయిపోతాయి.
వేడివేడిగా కోకోనట్ దోశ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా. ఇప్పుడు అరిటాకులోకి పెట్టుకుంటాము. పెట్టుకొని కొబ్బరి చట్నీ వేసుకుంటాం. ఈ చట్నీ కొద్దిగా గట్టిగా ఉంటేనే టేస్ట్ వస్తుందండి. బాగా ఇంత థిక్నెస్ ఉంటే చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి వేసి రుబ్బాం కదా దోశలో, ఆ కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు. దోశ రెడీ, చట్నీ రెడీ అండి. ఇంకా తినడమే ఒకటే ఇది. చూడండి తుంచుతుంటే కూడా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంక ఇది తినని స్టార్ట్ చేసినామంటే ఇంక మాటలు రావండి. నేను వీటితో తిని ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకొని చాలా ఇష్టంగా తింటున్నానండి. మీరు ఇట్లనే చేసుకోండి. బాగా చాలా టేస్టీగా మీరు ఎంజాయ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా బాగా వచ్చాయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.